హలో అండి, ఈరోజు సద్దుల బతుకమ్మకి ప్రసాదం చేస్తున్నాను. ముందుగా వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. పల్లీలు, శనగపప్పు, అలాగే మినపప్పు తీసుకున్నాను. ఇంకా 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. హీట్ ఎక్కింది, ఇందులో మనం జీలకర్ర ఆవాలు, పప్పులు వేసుకున్నామండి. ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇందులో నెక్స్ట్ పసుపు వేసుకున్నాము. ఇందులో మనం చింతపండు పులుసు దగ్గరికి అయ్యాక ఇందులో వేసుకున్నాము. తాలింపులు తగినంత సాల్ట్ వేసుకున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాను, కలుపుకున్నాను. ఇది మనకు కొంచెం చిక్కగా పడాలి. 1 స్పూన్ చిన్నది జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం. మనకి చింతపండు పులుసు దగ్గర పడుతుందండి. ఇంకా కొంచెం దగ్గర అయిపోతే మనం పులిహోర పులుసు అయిపోతుందండి. పల్లి పులుసు మనకి దగ్గరికి అయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనం అన్నంలో కలుపుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.